హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఇష్యూ చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని చూడండి ఒకసారి. ఈ జడ్జిమెంట్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలు సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న కంచబౌలి దగ్గరలోని 400 ఎకరాల్లోని 100 ఎకరాలని 3 రోజుల్లో చెట్లు కొట్టేశారు. ఆ 3 రోజుల్లోనే అన్ని చెట్లు కొట్టేయాల్సిన కారణం ఏంటి? సో దాని మీద క్వశ్చన్ చేసింది. అంతే అక్కడున్న వన్యప్రాణులు, అడవి జాతి జీవులు ఏవి ఉన్నాయి, వాటికి ఆధారాలు ఏంటి? సో మీరు లేవంటున్నారు, వాళ్ళు ఉన్నాయి అంటున్నారు. వాటి గురించి గంటల వ్యవధిలోనే హైకోర్టు రిజిస్టర్తో ఒక పరిశీలన చేసి అనంతరం స్టే చేసింది ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న పనిని. సో ఇది జరిగిన ఇన్సిడెంట్. సో ఇంకొక విషయం ఏంటంటే మనం జనతా గ్యారేజీ మూవీలో చూడొచ్చు, చిన్న ఒక పార్కుని వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలంటే అక్కడ హీరో ఇది ముంబైకి ఆక్సిజన్ సప్లై చేస్తుంది, దీన్ని మీరు నాశనం చేస్తే ఇబ్బంది అవుతుంది, ఎలా ఆక్సిజన్ లేక అని అక్కడ చిన్న ఒక డైలాగ్ ఉంటుంది, అదే గుర్తు తెచ్చుకోండి. సో ప్రజెంట్ దీన్ని డిస్ట్రాయ్ చేసేసి అక్కడ ఇండస్ట్రీస్ని పెట్టేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాను, లేకపోతే ఏదన్నా వచ్చిన అమౌంట్తోని వేరే డెవలప్మెంట్ వర్క్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఇంకా మిగతా స్టేట్లోని జిల్లాలు, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్లోని కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టిన ఐటీ హబ్స్ ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకురండి, మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. సో ఒక హైదరాబాద్ సెంట్రాయిడ్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళేసి అక్కడెక్కడెక్కడ పెడితే అందరూ విలేజెస్ నుంచి, వాళ్ళ యొక్క టౌన్స్ నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన పని లేదు. సో ఎక్కడెక్కడే ఎంప్లాయ్మెంట్ స్ప్రెడ్ చేయండి. అది స్ప్రెడ్ చేస్తే అప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయిగా. ఎందుకంటే ప్రతి ఎకో సిస్టమ్ని మనం కాపాడుతూ మన పనిని మనం చేసుకుంటే అప్పుడు క్లైమేటికల్ కండిషన్ చేంజ్ కావు, ఇలాంటి వాతావరణ పరిస్థితులు, భయంకరమైన వాతావరణ పరిస్థితులు రావు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. మనం చూడండి అక్కడ భూకంపం, సో ఎత్తుకోక అలా వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే అందరూ ఒక్కసాట ఉండి ఇట్లా బిల్డింగ్లు, కాంప్లెక్స్లు కట్టుకొని అక్కడే కూర్చుంటే, సో తెలంగాణ ఒక దక్కన్ పీఠభూమి అంటే ఒక మంచి హై ల్యాండ్ మీద ఉంది అనమాట, ఒక గట్టి నేల పైన ఉంది. సో ఎలాంటి పొరపాట్లు వచ్చినా, ఎలాంటి భూకంపాలు వచ్చినా ఏం కాదు. సో అలాంటిది ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు ఇన్ని డిస్ట్రిక్ట్స్లోని ఎంప్లాయ్మెంట్ని స్ప్రెడ్ చేయండి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. సో చేసి ఇన్వెస్ట్మెంట్ని ఒక్క చోటే కాదు అన్ని చోట్ల చేసుకోవడానికి అవకాశం కల్పించండి. అప్పుడు డెవలప్మెంట్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే డెవలప్మెంట్ వస్తుంది, స్టేట్ బడ్జెట్ పెరిగిద్ది, ఎకానమీ స్టేటస్ పెరిగిద్ది, ట్యాక్సెస్ సిస్టమ్ పెరిగిద్ది, మంచిగా అన్నీ వస్తాయి. సో అలాంటివి వదిలిపెట్టేసి సో ఈ 400 ఎకరాలు ఉన్న ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేసేసి, సో దాంట్లో ఒక ఫారెస్ట్కి రిలేటెడ్గా, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టండి. అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ని కాపాడుతూ దాంట్లో రీసెర్చ్ చేసి, ఇంకా ఆ ఎకోసిస్టమ్ వల్ల, ఆ చిన్న ఫారెస్ట్ వల్ల హైదరాబాద్కి మంచి ఆక్సిజన్ సప్లై చేస్తుంది, పొల్యూషన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. సో డబ్బులు ఉంటాయి, ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి, డెవలప్మెంట్ ఉంటుంది, పోతుంది. కానీ మనం ప్రజెంట్ ఈ ఎర్త్ని కాపాడుకోకపోతే అశాంతం క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతాం. భూమి మీద మానవాళి బతకాలంటే మీద ఖచ్చితంగా మనం కొంచెం మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో కేసీఆర్ గారు తీసుకొచ్చిన హరితహారం అనే ప్రోగ్రాం వల్ల సో తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా అనేది పెరిగింది పర్సంటేజ్. ఒక 19 నుంచి 23-25 మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. సో అలా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. సో ఆ చెట్టు ఈ చెట్టు ఏదో ఒక చెట్టు, మంచి చెట్టేశారు. బట్ అటాక్ అయితే ఫారెస్ట్ అయితే కొంచెం బెటర్మెంట్ వచ్చింది, ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా కొంచెం బెటర్మెంట్ వచ్చినాయి. అట్లాంటిది ఇక సిటీలలో, టౌన్లలో ఉన్న ఇట్లాంటి చిన్న చిన్న ఎకో సిస్టమ్ని డ్యామేజ్ చేస్తే ఇక అది ఏం చేసేది లేదు. మనం మన యొక్క లంగ్స్కి, పొల్యూషన్కి మన లంగ్స్ని ఓపెన్ చేస్తున్నట్టే. సో అవి రిపీట్ చేసుకొని కొంచెం హెల్త్ సిస్టమ్ ఖరాబ్ అయ్యి ఎవ్రీథింగ్. ప్రజెంట్ ఢిల్లీలో చూడండి, అటు ఉత్తరప్రదేశ్లో కొన్ని డెవలప్మెంట్ అవుతున్న కొన్ని సిటీస్ దారుణంగా ఉంది పొల్యూషన్ అనేది. సో ఆ పర్టికులర్ మ్యాటర్స్ అనేవి అలాంటి చూసి కూడా ఇంకా మనము మారకపోతే కష్టం. సో దీని మీద మీరేమనుకుంటున్నారో? ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టు దానికి స్టే ఇచ్చింది, గవర్నమెంట్ చేసే పని. దీని మీద ఎంక్వైరీ చేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఏముండని అంటుంది. గవర్నమెంట్ ఏం చేసింది, 100 ఎకరాలని ధ్వంసం చేసింది ఆల్మోస్ట్. అక్కడ ఉన్న కొంచెం ఏదైనా ఉన్న క్లైమేట్ చేంజ్ చేసేసింది. సో గవర్నమెంట్ మన డెవలప్మెంట్ కోసం ఉండాలి, కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు మన డెవలప్మెంట్ కాకూడదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద రియాక్ట్ కాండి. కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో.
కనీసం ఇక్కడ కామెంట్లో అయినా మీరు మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.